అందరికీ నమస్కారమండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్తయితే చెప్పబోతుందండి. ఎందుకంటే మనకి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి కానీ చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క రూ. 1,500 ప్రతి నెల ఇస్తామన్నారు. అలా సంవత్సరానికి రూ. 1,800 ఎప్పుడు అందించబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. అయితే వారందరికీ ఉపయోగపడేలాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి కొత్త విధానాన్ని తీసుకురాబోతుందనమాట. అయితే 1,500 ఆడబిడ్డ పథకం కింద ఎప్పుడు అందించబోతుంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఇప్పటికే తల్లికి వందనం పథకం కింద ఇంటిలో ఎంతమంది చదువుకుంటున్నా కానీ అంతమందికి కూడా రూ. 13,000 చొప్పున అందించడం అయితే జరిగిందండి. ఆ విధంగానే ఇప్పుడు మనకి మహిళలకు ఉచిత బస్సు పథకం కింద ఆగస్టు 15వ తేదీ నుంచి కూడా ప్రారంభించబోతుందనమాట. అయితే ఇప్పుడు మహిళల కోసం ఆడబిడ్డ నిధి రూ. 1,500 ప్రతి నెల ఎప్పుడు అందించబోతుంది? అర్హతలేంటి? అలాగే దీనికి సంబంధించి కానీ బ్యాంక్ అకౌంట్స్ అయినా మెయింటైన్ చేయాలా? ఇలా ప్రతీదీ కూడా మీకైతే తెలియజేస్తానండి. ముఖ్యంగా మహిళలందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ఏపీ మహిళల కోసం ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు పథకం అయితే ప్రారంభించబోతుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను అర్హతలు ఏంటని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశానండి. ఈ యొక్క గవర్నమెంట్ ఐడీ కార్డ్ లైక్ ఆధార్ కార్డ్ గానీ, ఈ యొక్క ఓటర్ ఐడీ గాని చూపించినా గాని మీరు ప్రయాణం చేయవచ్చనమాట. అయితే ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను ఎప్పుడు అందించబోతుంది? ఈ యొక్క రూ. 1,500 అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. అంటే ఈ యొక్క రూ. 1,500 అనేవైతే ప్రతి నెల కూడా అందిస్తామని చెప్పేసి సూపర్ సిక్స్ పథకాల్లో మహిళల కోసం హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఆ విధంగానే ఈ యొక్క పథకం కోసం చాలామంది మహిళలు ఎదురు చూస్తున్నారండి. అయితే మనకి 1,500 ప్రతి నెల కాకుండా ఒకేసారి రూ. 1,800 ఇచ్చే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుందనమాట సంవత్సరం మనకి ప్రతి మహిళలకి కూడాని. అయితే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే పీ4 సర్వే కూడా నిర్వహించబోతుందండి. గతంలో కూడా మనకి 6 దశల ధృవీకరణకు సంబంధించి కానీ నిర్వహించింది కదా! తల్లికి వందన పథకంలో. అంటే మనకి కరెంట్ బిల్ అనేది 3 యూనిట్ల మించి అయితే ఉండకూడదండి. అలాగే తర్వాత మనకి ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే మాత్రం ఆ యొక్క కుటుంబానికైతే ఈ పథకం అయితే రాదనమాట. అలాగే మనకి మూడోది చూసుకున్నట్లయితే ట్యాక్స్ పే చేస్తున్న చాలామంది పన్ను కడతారు కదండీ! గవర్నమెంట్ ట్యాక్స్ సంబంధించి గాను. ఐటీ ఎవరు ఫైల్ చేసినా గానీ వారికైతే రాకపోవచ్చనమాట. అలాగే మనకి పట్టణ ప్రాంతాల్లో 12,000 మించి అయితే ఉండకూడదు ఆదాయం అయితే. గ్రామీణ ప్రాంతాల్లో 10,000 మించి ఉండకూడదు. అలాగే ఈ యొక్క పథకాలకు సంబంధించి కానీ ఈ విధంగా అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. అలాగే ఈ యొక్క 6 దశల ధృవీకరణకు సంబంధించి గాను మీరు అర్హత ఉన్నట్టు తేలితే ఖచ్చితంగా మీకు ఈ పథకం అయితే వర్తిస్తుందనమాట. అయితే చాలామంది అడుగుతున్నారు బ్యాంక్ అకౌంట్‌లకి సంబంధించి గాను ఎటువంటి బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలని చెప్పేసి చాలామంది ఏంటంటే ఒక తప్పైతే చేస్తున్నారండి. బ్యాంక్ అకౌంట్స్ అనేవైతే మెయింటైన్ చేస్తున్నారు. కాకపోతే దాన్ని యాక్టివ్‌గా ఉంచుకోవడం లేదు. ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసుకోవడానికైతే ట్రై చేయండి. అదైతే మీకు యూజ్ అవుతది. ఒకవేళ ఉండి కూడా ఏంటంటే చాలామంది యాక్టివ్‌గా లేకపోవడం వల్ల ఈ యొక్క పథకాలకు సంబంధించి కానీ డబ్బులు జమ చేసినా కానీ వారి యొక్క ఖాతాలో జమ కావట్లేదు. సో, ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్స్ యాక్టివ్‌గా ఉండేలా చూసుకోండి. ఒక రూ. 10 ట్రాన్సాక్షన్ జరిగినా గానీ బ్యాంక్ అకౌంట్ యాక్టివేట్ అయితే అవుతదనమాట. అప్పుడు మనకి ఈ యొక్క నిధులు విడుదల చేసినా గానీ వారి యొక్క ఖాతాలో డబ్బులనేవి జమ అవుతాయి. సో, గతంలో కూడా తల్లికి వందనం పథకం సంబంధించి గాను అర్హత ఉండి కూడా బ్యాంక్ అకౌంట్‌లో నిధులు జమ చేసినా కానీ ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివ్‌గా లేకపోవడం వల్ల ఆ యొక్క డబ్బులనేవి మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి జమ అయ్యాయి. సో, ప్రభుత్వం మళ్ళీ మరొక అవకాశం కల్పించి ఈ యొక్క మహిళల కోసం మళ్ళీ అకౌంట్‌లో డబ్బులనేవి జమ చేయడం అయితే జరిగిందనమాట. సో, అలా మీకు కూడా ముందే అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఇవన్నీ చేయించుకోండి. ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఉంటే మాత్రం ఈ కేవైసీ తప్పనిసరిగా ఇది చేయించుకోండి మిత్రులారా. దీని ద్వారా మనకి ప్రభుత్వం తరపున సంబంధించి ఎటువంటి పథకాలు విడుదల చేసినా గానీ మీకైతే ఎటువంటి అడ్డంకి లేకుండా జమ అవుతది. సో, ఖచ్చితంగా ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ఈ యొక్క పథకాలకు సంబంధించి ఇవన్నీ కూడా మార్పులు చేయించుకోండి. అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి త్వరలోనే అప్డేట్ అయితే రాబోతుందండి నిధుల విడుదలపై అయితే. ఎప్పుడు దీనిపై ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.